సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజల నాడు తెలుసుకునేందుకు టీ న్యూస్ ప్రతి గ్రామాన ప్రతి మండల కేంద్రాలు కూడా పర్యటన చేస్తూ ఉంది. భువనగిరి పార్లమెంటు పరిధి, నల్గొండ పార్లమెంటు పరిధిలో కూడా విస్తృతంగా మనం పర్యటన చేస్తూ ఉన్నాం. ప్రజల మనోభావాలు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం నల్గొండలోని రైతు బజార్లో ఉన్నాం. ఇక్కడ వేకోజామున పెద్ద ఎత్తున పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి కూరగాయలను కూడా తీసుకుంటుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి తాజా రకమైనటువంటి కూరగాయలు కూడా ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చర్చ ప్రతిరోజు కూడా నడుస్తూ ఉంటుంది. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, సబ్బండ వర్గాలు కూడా ఇక్కడ కలుసుకుంటారు. కాబట్టి ప్రస్తుతం రాజకీయం జోరుగా సాగుతున్నటువంటి ఈ క్రమంలో ఏ విధమైనటువంటి పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, ఈ విధంగా రాజకీయం నడుస్తూ ఉంది, ఏ అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఎట్లా రాజకీయం నడుస్తూ ఉంది, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల గురించి కూడా జోరుగా చర్చ జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మనం పలకరించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చర్చ జరుగుతూ ఉంది, ఏం ఆలోచిస్తూ ఉన్నారు, ఓటర్ల నాడు ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఏం చేస్తావే? ఓకే, ఇప్పుడు కార్మిక సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా జరిగినాయి. నీ కార్మికులకు సంబంధించి ఏ పార్టీ బాగుంది, ఏ పార్టీ మీ హక్కులని కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది? టీఆర్ఎస్ బాగుంది. టీఆర్ఎస్ కృష్ణారెడ్డి కంపల్సరీ గెలుస్తాడు. అవును, అదే ఆయన చదువుకున్నట్టు కదా, బాగా ఆయనే గెలుస్తాడు, ఆయనకి వేస్తాం మేము. కాంగ్రెస్ బీజేపీకి ఏవా? కాంగ్రెస్ కూడా మంచి చేస్తూ ఉంటుంది, బీజేపీ కూడా మంచి చేస్తుంది. ఇది మాకు నచ్చిన వాళ్ళకి వేస్తాం అంతే. మాకు నచ్చింది టీఆర్ఎస్. నచ్చింది ఎవరు? టీఆర్ఎస్, కృష్ణారెడ్డి. పార్టీ పరంగా టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగుండే. ఇప్పుడు అది కాంగ్రెస్ బీజేపీ బాగలేదా? బాగలేక ఉంటే ఇట్లా ఎందుకు అవునా? మా కార్మికులు వాళ్ళని ఆదుకుంటే లేరు కదా. ఏం పేరండి మీ పేరు? చెప్పు. నా పేరు వెంకటరెడ్డి. ఎట్లా ఉందండి రాజకీయాలు? మీరు చర్చ జరుగుతూ ఉంటుంది, మీరు ఉద్యమాలలో ఉన్నవాళ్ళు అన్ని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఎన్నికల పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే ఏమైనా తెలంగాణకు లాభం ఉంటుందా? ఢిల్లీలో కొట్లాడే అవకాశం ఉంటుందా? తెలంగాణకు కొట్లాడాలంటే మన తెలంగాణ ఇంటి పార్టీ మన బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు, ఈ బీజేపీ వాళ్ళకు మన ఒక రాష్ట్రం గురించి అవసరం లేదు. వాళ్ళ సొంత ఏజెండాలు ఉంటాయి. ఈ కేసీఆర్కు ఈ తెలంగాణ పార్టీకే మన తెలంగాణ మీద శుద్ధశుద్ధి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి చేస్తామంటున్నారండి. 100 రోజుల పాలన మాకు రెఫరెండం, 100 రోజుల పాలన అన్ని అమలు చేస్తాం. బీజేపీ పార్టీ అంటుంది మేము అధికారంలోకి వస్తాం కాబట్టి మీరు ఓటు వృధా చేసుకోకండి, జాతీయ పార్టీలకు వేయండి అని చెప్తున్నారు. జాతీయ పార్టీలకు వేస్తే బాగుంటుందా? ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను పంపిస్తే బాగుంటుందా? ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పంపిస్తే తెలంగాణ కోసం కొట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ తప్పితే వేరే ధ్యాస లేదు. ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు వాళ్ళ స్వార్థము. అదేవిధంగా ఇప్పుడు మా కార్మికుల కోసం అయితే బీజేపీ కార్మిక చట్టాలని రద్దు చేసింది. కార్మిక సంఘాలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. అట్లనే ఇప్పుడు ఎన్నో ఆశలతో వచ్చిన బూటకంతో వచ్చిన ఈ కాంగ్రెస్ కూడా ఈ మా ఆటో కార్మికుల పొట్టలు కొట్టి దాదాపు 300 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కారణమైంది. కనీసం రోజు ఒక 200 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆటో కిరాయిలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఈ కార్మికులకు మా దురదృష్టం అయింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కార్మికుల కోసం, తెలంగాణ కోసం కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు అయితేనే తెలంగాణకు రక్షణ చేస్తారు. మనటి జరిగినటువంటి నాగార్జున సాగర్ నీళ్లు ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 510 ఉన్నా కానీ ఇచ్చిర్రు. ఇప్పుడు ఇంకా ఎక్కువ నీళ్లు ఉన్నా కానీ ఇవ్వలేదు, కేంద్రం చేతిలో పెట్టిర్రు. అందువల్ల ఈ కాంగ్రెసు ఇది బీజేపీతోని తెలంగాణ కొరిగేది ఏం లేదు. చర్చ జరుగుతుంది కదా, రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అంటారు. ఏది బాగుంటుంది? అమలు రేట్లు. ఏ పార్టీ బాగుంటుంది? టీఆర్ఎస్ బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ బాగలేదా? బాగాలేదు. ఎందుకు? ఒకటి చెప్పు, ఒక మాట కారణం చెప్పు. టీఆర్ఎస్ ఎందుకు బాగుంది చెప్పు. మంచి పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా జరిగింది, మంచిగా ఇప్పుడు జరగట్లేదు, జరుగుతుంది. ఓటు ఎట్టేస్తారు మరి? టీఆర్ఎస్. మరి కొద్దిమంది కూడా కార్మికులు ఉన్నారు మనతో మాట్లాడేందుకు. ఏం పేరు నీ పేరు? మర్సదన్ రెడ్డి. ఏ ఊరు? నల్గొండ లోకల్. నల్గొండ లోకలేనా? ఇక్కడ హమాల్ యూనియన్? ఇక్కడనే హమాల్ యూనియన్. యూనియన్. ఓకే, ఎట్లా ఉందండి రాజకీయాలు, ఎట్లా నడుస్తూ ఉన్నాయి? రాజకీయం అంటే ఇక అన్నీ ఒక తీరని అదే ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు టీఆర్ఎస్కే ఓటు వేయాలని మేము కూడా అనుకుంటున్నాం. కాంగ్రెస్ బీజేపీకి ఏవా? ఎందుకు వేయవు? ఏమైతే ఇక మనం ఇష్టం సారు. ఇక మన అదే ఇక దీనికి వేయాలనుకున్నాం, దీనికి టీఆర్ఎస్కి వేద్దాం అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటుందండి 100 రోజుల పాలన బాగుంది, 100 రోజుల పాలన చూసే మాకు ఓటేయమని చెప్తా ఉన్నారు. ఈ 100 రోజుల పాలన బాగాలేదా? ఏం బాగుంది బా సారు, బాగాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది. రైతు బంధు రైరి ఎంత లాస్ అవుతున్నాడు. అప్పుడు ఆయనే తనుకోమటుకు బాగానే ఇచ్చాడు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? మల్లయ్య. యూనియన్ లీడర్వేనా? అవును. యూనియన్లు ఏం ఆలోచిస్తూ ఉన్నాయి, ఏం ఓటే వేయడానికి సిద్ధంగా ఉన్నారు? బీజేపీ బాగుందా, కాంగ్రెస్ బాగుందా, బీఆర్ఎస్ బాగుందా, ఎవరు బాగున్నారు? బీఆర్ఎస్ బాగుందా? ఎందుకు కారణం చెప్పు. దగ్గర
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కాలం పోయింది, కరువు వచ్చింది, రైతులు చాలా ఇబ్బందులు పడుతారు, మామూలు వాళ్ళకి కూడా కొడుతురు, ఏ పని సరిగ్గా కావట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే కరువు వచ్చిందంటే వానలు పడలేదండి అని చెప్తా ఉన్నారు. ఇంకోటి అండి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మేము అధికారంలో ఉన్నాం మాకే ఓటేమని చెప్తున్నారు. అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి ఓటేయాలా? అధికారం వచ్చి 150 రోజులు 130 రోజులు అయింది. 130 రోజుల నుంచి ఒక్క ఏ హామీ ఏమన్నా పని చేసిరో చూపించమనండి, మీరే ఆ పార్టీకే ఓట్లేస్తారు. అది బీజేపీ బాగాలేదా, కాంగ్రెస్ బాగాలేదా? ఏ పార్టీ బాగాలేదు. కేసీఆర్ రైతు నాయకుడు కాబట్టి కేసీఆర్ దయ వల్ల ఈ 10 సంవత్సరాలు మంచి కాలం అయింది. అప్పుడు ఎట్లుండే రైతుల పరిస్థితి ఎట్లుండే? అప్పుడు మంచిగా ఉందన్న. కేసీఆర్ వచ్చిన రోజులు 10 సంవత్సరాలు రైతులు సుభిక్షంగా రైతులు మంచిగా ఇంట్లోనే ఎవరు, చెరువులు బాగున్నాయి, మంచిగా కొన్ని పైసలు వచ్చినాయి రైతుల చేతులకు, చెరువులు నిన్నాయి, మంచినీళ్ళు తాగటానికి ఆడవాళ్ళు దూరం పోకుండా కూడా ఇంటింటికి మంచినీళ్ళు నల్లా వేసిండు. ఇంకోటి అండి, మీరు రైతు బజార్లు ఉంటారు కదా, ఇక్కడ రైతులు కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. నిజమైన రైతులు వస్తారు ఇక్కడికి, ఆ రైతులు ఏం మాట్లాడుకుంటారే? మన పాలనే బాగుంది. టీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు మొత్తం వాటర్ లేవు, కూరగాయలు ఎండిపోయినాయి, తోటలు ఎండిపోయినాయి, వాళ్ళు కూడా మూతుకుంటారు సార్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు రామచంద్ర. ఎట్లుందండి రాజకీయాలు, ఎట్లా నడుస్తున్నాయి, ఎట్లున్నాయి, ఏం బాగుంది, ఎవరు బాగున్నారు? అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెరువులు అన్నీ నిన్నాయి, కాలువలో నీళ్ళు వచ్చినాయి, పంటలు బాగా పడినాయి, సమృద్ధిగా రైతు సంతోషంగా ఉండు. అందరికీ రైతు బీమా వచ్చింది, ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందింది. ఇప్పుడు ఈ వర్షాలు లేవు, కాలువలు రావట్లేవు, చెరువులలో నీళ్ళు లేవు, పంటలు ఎండిపోవటం, కరెంటు అడపదడప పోవటం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ఉన్నప్పుడే మన రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా రైతులందరూ, రైతులే కాదు కూలీలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుందండి, మేము మంచిగా చేస్తాం, 100 రోజుల పాలన చూసి మాకు ఓటేయండి, అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు, మాకు ఓటేయమని చెప్తా ఉన్నారు. మరి నువ్వేమో ఇట్లా అంటున్నావు. గ్రామాలలో ఎట్లా బాగుంది, ఎవరు బాగున్నారు? గ్రామాలలో కాంగ్రెస్ పాలన బాగుందంటున్నా, కేసీఆర్ గారి పాలన బాగుందంటున్నా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నీ పారదర్శకంగా ఏవైనా జరిగేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అంత లంచగొండి అవినీతి అంతా ఇట్లా అవుతుంటుంది. అసలు లబ్ధిదారికి ఉపయోగం ఉండదు, అంత మధ్య దళారులు వాళ్ళు అంతా బాగుపడుతుంటారు. కేసీఆర్ గారు బస్ యాత్రలు చేస్తున్నారండి, ఎక్కడ పోయినా జనాలు వస్తున్నారు భయంకరంగా, పుష్కరంగా. ఆయన మాట్లాడే ప్రతి ఒక్క పదం కూడా వింటున్నారు. ఈ బస్ యాత్రలతో టీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందా, టీఆర్ఎస్ గెలిచేటట్టుందా? టీఆర్ఎస్ అప్పుడు ఎలక్షన్ల కంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో అప్పుడు కాంగ్రెస్ ఈ లేనిపోని హామీలు ఆశ చూపి అప్పుడు జనాలు మోసపోయి కొద్దిగా అటు డైవర్ట్ అయ్యారు. ఇప్పుడు అర్థమైంది ఈ 4 నెలల 3 నెలల పాలనలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే బాగుంటుందని అందరూ అభిప్రాయానికి వస్తారు. అన్న ఏం పేరు? నా పేరు బోడ ఇస్తారు. ఏ ఊరండి మీది? నల్గొండ. ఉందండి రాజకీయాలు, మీరు చదువుకున్న వాళ్ళు, ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, కార్మిక నాయకులు. ఈ కార్మిక నాయకులు కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తారు, ఏ పార్టీ బాగుంది, ఏ సిద్ధాంతం బాగుందని. బీజేపీ సిద్ధాంతం బాగుందా, కాంగ్రెస్ బాగుందా, బీఆర్ఎస్ బాగుందా? బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది. ఎందుకంటే డెవలప్కు సంబంధించింది ఇప్పుడు రోడ్లు కానీ ఇతర ఇప్పుడు ఏ పట్టణంలో చూసినా కానీ రోడ్లు వెడల్పు చేసి మంచిగా చేసారు. అదొకటి. భవన నిర్మాణ కార్మిక రంగంలో కూడా వెల్ఫేర్ బోర్డుకు సంబంధించింది ఇతర అంశాల్లో కూడా ఏదైనా క్లైమ్లు పెట్టుకున్నా కానీ కరెక్టు పాలసీ అయినాయి. మిగతా జనాలలో ఏంటంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే పాలన మంచిగా ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆడోళ్ళకు ఉచిత బస్సులు టికెట్ లేకుండా పెట్టేసి ఇది ఒక గొడవలది, ఇది ఒకటి సమస్య, ఇది ఒక కరెంటుది, మిగతా వాళ్ళ సమస్యలు ఇది చాలా జనాలలో తీవ్ర ఇబ్బందికరంగా కలుగుతుంది. ఎందుకు ఎవరు పెట్టమన్నారు, ఎవరు చేయమన్నారు, వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు గెలవడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేసి ఏదో ఒకటి అమలు చేస్తే 6 గ్యారెంటీలు అన్నారు కానీ 6 గ్యారెంటీలో ఇటువరకు ఒకటి కూడా అమలైన పరిస్థితి లేదని చెప్పేసి జనాలు అవి బాగున్నాయి అంటున్నారండి. మా 100 రోజుల పాలన బాగుంది, ప్రజలందరూ కూడా మాతోనే ఉన్నారు, పేదల ప్రభుత్వం మాదని చెప్తా ఉన్నారు. నిజంగా పేదలు బాగున్నారా? ఇప్పుడు పేదలు బాగున్నారంటే ఎవరి పరిస్థితి వారు, ఎవరు కష్టం వాళ్ళు చేసుకుంటారు, ఎవరిది. కానీ చిన్న స్థాయి ఉన్న వారికి ఇంతవరకు లబ్ధి చేకూర్చింది లేదు. ఇటువరకు గతంలో కూడా దళిత బంధు అనేది కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమందికి వచ్చి ఎత్తేసిరట. దళిత బంధు ఎత్తేసిరా అండి? ఎత్తేసారు. ఇప్పుడు అప్పుడు ఉన్న దాన్ని సెలెక్ట్ అయిన కూడా ఉన్నది, దాంట్లో మేము కూడా ఉన్నాం, ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళు అంటారు అది అమలు చేయాలని. మళ్ళీ మేము చాలాసార్లు కలెక్టర్ ఆర్డీఓ చుట్టూ ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. అయినా కానీ ప్రభుత్వం స్పందించలేకపోయింది. దాని మీద కూడా జనాలు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ బాగుందా, బీజేపీ బాగుందా, కాంగ్రెస్ బాగుందా? ఈ ఎన్నికలు ఎవరు కోటేస్తారు? ఇప్పుడు దాదాపు
ఇదివరకు గతంలో బీఆర్ఎస్ బాగుంది, బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే ప్రయత్నం ఉన్నారు జనాలు. ఓకే, ఈ విధంగా కార్మికుల యొక్క మనోభావాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి బస్సు యాత్రకు సంబంధించి కూడా వాళ్ళ మనోభావాలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే తమ కార్మికుల పక్షాన ఉంటారో, తమ కార్మికుల హక్కులను కాపాడుతారో వారు వెంటే ఉంటాం, వారికి ఓటేస్తామని ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్ కార్మికుల నాయకులందరూ కూడా మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామటి న్యూస్, నల్గొండ.